ఆధ్వర్యంలో మాణిక్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మంచి యువతను పట్టున్న యువతను తీసుకొచ్చి ఈరోజు కౌన్సిల్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి అనుష గారితోటి మనమున్నాం. అనుష గారు అసలుకి ఏ విధంగా గెలవబోతుంది, రాజకీయం ఏంటి, అసలుకి తన కుటుంబ నేపథ్యం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అనుష, ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. చెప్పండి అమ్మా, నీ పేరేంటి, మీది ఏం క్యాస్ట్, మీ పేరేంటి, మీ అమ్మ నాన్న ఏంటి? నా పేరు వెంకగల్ల అనుష అన్న. మా తండ్రి పేరు వచ్చేసి వెంకగల్ల బాలయ్య. మా అమ్మ పేరు వెంకగల్ల లత. మాదిగా ఎస్సీ. నేను ఇంటర్ వరకు చదివాను. ఒక సిస్టర్, తను కూడా ఇంటర్ వరకు చదివింది. మా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల నేను స్టడీ ఆపేశాను. ఆ తర్వాత ఫర్దర్గా జాబ్ చూసుకున్నాను. నేను గత 3 ఏళ్ళుగా చూసుకుంటే మీసేవలో పనిచేశాను. ఏ ఊరు అంటే ఎక్కడ? ఇది ప్రాపర్ కొల్తూరులోనే చేశాను. సొంత ఊరు కొల్తూరు? కొల్తూరులోనే చేశాను. ఎక్కడ ఏం జాబ్ చేసినారు? మీసేవలో ఎంప్లాయ్. రాజకీయంగా చూసుకుంటే రాజకీయంగా ఇంతకంటే ముందు రాజకీయ అనుభవం ఏమైనా ఉందా, లేకపోతే ఇప్పుడే వచ్చినారు? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు ఏ పార్టీతో వచ్చినారు? బీజేపీ పార్టీ. అంటే ఇంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకోవాలన్నటువంటి తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది అమరులైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. కొట్లాడి తెచ్చుకున్నాం మన తెలంగాణలో బీఆర్ రెడ్డి ఉండే, టీడీపీని చూసుకుంటే ఎన్టీ రామారావు ఉండే. ఇవన్నిటిని పెట్టేసి బీజేపీలోకి రావడానికి గల కారణం ఏంటి అసలు? నాకు బీజేపీలోకి రావడానికి కారణం మోదీ గారి పరిపాలన. ఓకే. ఎందుకంటే మన హిందుత్వాన్ని కాపాడిండు. అయోధ్యలో చూసుకుంటే ఇప్పుడు రామ మందిరం. దానివల్ల నేను ఎక్కువ ఇన్స్పైర్ అయిందంటే మోదీ గారి పాలన చూసి. అక్కడ హిందుత్వాన్ని నిలబడినట్టే మన రామ మందిరం కోసం. ముఖ్యంగా అయితే నేను ఇందులోకి రావడానికి కారణం అయితే రామ మందిరం, ఆయన పాలన. పార్టీలకి రావాలి, రాజకీయాలలోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి యువత స్థానికంగా మాణిక్యం రెడ్డి అన్న. ఎందుకంటే నేను వచ్చిన వృద్ధులకి, పింఛను, వికలాంగులకి అప్లికేషన్స్కి నా సేవను చూసి అన్న నన్ను బీతించారు. రెడ్డి అన్న, అన్నకి ఎంతో కృతపడి ఉంటాను. ఓకే. రాజకీయంగా ఆలోచించుకుంటే మంచిగా సంబంధాలు వస్తాయి, మంచిగా ఎస్సీ కేటగిరీలో ఉన్నారు, మంచి సంబంధాలు వస్తాయి. ఎక్కడైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అత్తగారింట్లో హౌస్ వైఫ్గా హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్ని వదిలేసుకొని ఇట్లా రాజకీయాలలోకి వచ్చి ఏం చేద్దాం మన అసలుకి? అంటే హ్యాపీ అందరూ అదే చూసుకుంటే రేపు పరిపాలన మనం కాకపోయినా మన పిల్లలకి చూసుకోవాలి కదా. ఎప్పుడు వాళ్ళ తరాలే చేస్తున్నారు. ఇప్పుడు యువత ముందుకు వస్తేనే రేపు మన ప్రపంచంలో మన వార్డులో కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నేను ఇప్పుడు ముందుకు వేసాను అనుకో, నా తర్వాత ఇంకొకరు వస్తారు, అరే తను వచ్చింది, తను ఒక్కమే వచ్చింది, నేను ఎందుకు రాకూడదు అనే భావన కల్పించడానికి నేను ఈ బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మీ ఊరు నుంచి ఏసీకి వచ్చింది? 18వ వార్డు నుంచి వచ్చాను. మా వార్డులో 849 ఓట్లు ఉన్నాయి. మా క్యాస్ట్ ప్రకారం చూసుకుంటే 300 ఉన్నాయి. రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు రాజకీయం. ఇంతకుముందు పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని చేయలేదు. నాకు వచ్చినా రాకపోయినా నేను చేసి చూపిస్తా, ఈ పని ఇలా చేయాలి అంటే రేపు మీకు ఉంది అనే అహంకారంతో మీరు పోతారు, ఓట్లు వేసుకుంటారు, అవన్నీ చేస్తారు. అవన్నీ అవసరం లేదు. నన్ను నమ్మండి, నేను అన్న పని నేను చేసి పెడతాను, మీకు చేసి చూపిస్తాను. వాళ్ళు చేయలేని పని నేను మీ ముందుండి చేసి చూపిస్తాను. రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు, కేంద్రం లేదు అంటున్నా. నాలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే ఆ పార్టీ అనేది ఇంకా ముందుకు సాగుతుంది. నేను ఇక్కడితోనే ఆగిపోయినా అనుకో, అది అక్కడనే ఉంటుంది. లేదు, ఆ పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి. మన సమాజంలో ఉన్న హిందూ మతత్వం ఇప్పుడు చూసుకుంటే వేరే క్యాస్ట్ హిందూ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున అట్లా అన్న వస్తున్నారు. అది మనం అక్కడికి అణచివేయాలి. మనది ఏంటంటే హిందుత్వం, దాని ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ బీజేపీ పార్టీ ముందు ఉండాలి. రానున్న ఎన్నికల్లో రేపు బీజేపీ పార్టీ తరఫున తీసుకుంటేనే రేపు ముందు తరాలకి కూడా బీజేపీ పార్టీ అగ్ర స్థానంలో ఉంటుందని నేను చెప్తున్నాను. ఈటెల గారు అంటే మీరు ఏం చెప్తారు? ఆయనకు ఉన్నటువంటి పేరు చూసినట్టు ఆయన దగ్గరికి ఏ సమస్య వెళ్ళినా అతను తీర్చేశాడు. అంటే కాలయాపన చేయకుండా కొంతమంది ఏంటంటే చెప్తారు అనుకోండి, వాళ్ళకి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఇంకో పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారు, స్లోగా చేస్తారు. చేస్తాం ఈ అన్న ఏంది ఈటల గారు ఏంటంటే ఇలా కాకుండా ఆయన చెప్పిన వాళ్ళకి ఇచ్చిన సమస్య ఏదిందో అది కొద్ది రోజుల్లో తీర్చేస్తాడు. నేను అన్న ద్వారా నేర్చుకున్నాను. అందుకనే ఈటల గారు అంటే నాకు చాలా అభిమానం. అంటే మీ సేవ చేస్తాం, మీ సేవ నుండి ఇంటికి. అలాంటి నన్ను గుర్తించి ఈ పార్టీకి తీసుకొచ్చినందుకు అన్నకి చాలా కృతజ్ఞత ఉంటాను. చూపిస్తాను, అది నేను నా తరపున ఇచ్చే అన్నకి బహుమతి. ఓటర్స్ చెప్తున్నారు ఇప్పుడు, ఓటర్స్ నా గురించి వాళ్ళకి అవసరం లేదు, గెలుస్తుందా అన్న డౌట్ వాళ్ళకి ఎందుకు? వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ ప్రచారం వాళ్ళని చేసుకోమనండి, నా గురించి అవసరం లేదు. నేను వెళ్ళినప్పుడు కూడా నేను గెలిచి చూపిస్తాను. నువ్వు చెప్పిన పని నేను చేయకపోతే నువ్వు రేపు నా ఇంటికి వచ్చాడు, రేపు నువ్వు వెళ్ళి వాళ్ళని అడగలేవు కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళని గెలిపిస్తావు, వాళ్ళు ఏదో నీకు ఇచ్చేస్తారు సో అండ్ సో. నువ్వు రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాక వాళ్ళు ఏమంటారు, అమ్మా నువ్వు ఉట్టిగా ఓటేయలేదు కదమ్మా,
ఎట్లా అడుగుతున్నావు ఇప్పుడు అంత అదే నేను ఒక పెట్టకుండా నేను చేస్తా అమ్మా నువ్వు నేను నీకు ఓటు వేసిన నేను గెలిపించాను నాకేం పని చేసి పెట్టు 100%. అన్న రైట్ నీకు ఉంటుంది. యువతగా ఒక విద్యావంతురాలిగా చదువుకోలేదు ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ చేయాలన్నా వాళ్ళు ఫర్దర్ వేరే వాళ్ళని అడుగుతారు. అది అప్లికేషన్ ఎలా చేయాలి, ఎక్కడికి పోతే ఏ ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి నాకు తెలుసు. అది ఒక్కటి అసలు లేదు. ఎందుకంటే నేను స్టడీ ఉన్నప్పుడు నాకు ఏ ఒక్క ఫండ్ రాలేదు. అటు టీఆర్ఎస్ చూసుకున్నా ఇటు కాంగ్రెస్ చూసుకున్నా ఏ పార్టీ నుండి నాకు ఏ ఒక్కటి మా ఫ్యామిలీకి రాలేదు, నాకు రాలేదు. టీఆర్ఎస్ పరంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిర్రు కానీ అవి కొన్నిట్లకి సరిపోలేదు. కొంతమంది అవి ఉన్నాయని ఇవి ఉన్నాయని చెప్పారు, అది నాకు నచ్చలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, అవి ఎక్కడిచ్చారు, ఇక్కడికి రాలేదు. కాంగ్రెస్ తరఫున చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు అన్ని ఎంతమంది ఉంటారు అసలు ఫ్రీ కరెంట్ అదంటే వచ్చేది కానీ ప్రతి ఒక్కటి కావడానికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, కేంద్రం నుండి వస్తుంది. అది మనం ఎవరు గుర్తించాలి, ఓటర్లు గుర్తించాలి. వాళ్ళు హామీలు ఇచ్చేస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చాలంటే ఆ ఫండ్ కోసం ఎక్కడికి వెళ్తారు, కేంద్రం దగ్గరికే కదా, మన మోడీ గారి దగ్గరికే కదా వెళ్ళాల్సింది. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చే ప్రతి ఒక్క నిధి ఏదైతే మనకు అవి వస్తున్నాయో ప్రతి ఒక్కటి మన కేంద్రం నుండే వస్తుంది. అది ఒక్కటి గుర్తు పెట్టుకొని బీజేపీ పార్టీకి ఓటేయండి, ఒక్కటి సరిపోతుంది బీజేపీ పార్టీకి. దానివల్ల అది రాకుండా మన మహిళలు వెళ్ళి చేపించారు, అది సింధు ఆపరేషన్, అదొక్కటి సరిపోతుంది అన్న. బీజేపీ పార్టీకి ఈ కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ కన్నా బీజేపీ పార్టీ ద్వారా ఒక సింధు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఎవరు, మోదీ గారే కదా. నరేంద్ర మోడీ పరిపాలననే ఇక్కడ వరకు గమనించాలి. ఎందుకంటే ఆయన అన్ని సార్లు వెళ్తున్నాడంటే ఆయన పాలన ఎట్లుంది, అక్కడ ఎక్కడుంది, ఇక్కడ ఇలా ఎక్కడుంది, ఇక్కడ ఎట్లుంది, అది చూసుకుంటే మనము బీజేపీ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. యువత నాలాగా ధైర్యం చేసి ఈ పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను, అరే ఆమె నిలబడ్డింది బీజేపీ పార్టీకి, నేను ఎందుకు సపోర్ట్ ఇవ్వద్దు, తనకి నేను సపోర్ట్ ఇస్తాను, యువత ఇంకా ముందుకు రావాలి. అలా వస్తేనే రేపు బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు ప్రజెంట్ కొలుతురు, తర్వాత ఇంకో వేరే స్టేట్, ఇలా ముందు 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 ఇంకా అన్నిట్లకి వెళ్ళిపోతుంది. రేపు మన ఫ్యూచర్స్ కూడా బీజేపీ పార్టీ గురించి మనం చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే అదేముంది, అవినీతి. ఆయన రేవంత్ రెడ్డి గారు మహిళలకి 2,500 ఇస్తున్నారు, ఇప్పటి వరకు నెరవేర్చనే లేదు, ఒక్కరి అకౌంట్లో కూడా పడలేదు. ఫ్రీ బస్ పెట్టాడు, అది ఎందుకు పెట్టాడు, అందరు కొట్టుకోవడమే. అది పెట్టడం ఎలా, స్టూడెంట్స్కి పెడితే ఉపయోగపడుతుంది, అందరికి పెట్టడం వల్ల ఇప్పుడు ఆటో డ్రైవర్స్ వాళ్ళేంటి, వాళ్ళు ఒక పని చేసుకుంటేనే వాళ్ళకి నడుస్తుంది, అలాంటిది వాళ్ళని కూడా తీసేసినట్టు అవుతుంది కదా. ఫ్రీ బస్ అనేది అది మైనస్ పాయింట్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే డెవలప్ చేస్తారు, ఆ తర్వాత ఊరు వైపు చూసే వాళ్ళే ఉండరు ఎవరైనా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అవి చేస్తాం ఇవి చేస్తాం అనే వస్తారు, ఆ తర్వాత ఎవరు రారు. కానీ బీజేపీ పార్టీ అలా ఉండదు ఎప్పుడైనా సరే. ఈటెల గారు చూడండి, ఇప్పుడు ఎంపీ మనం ఏదైనా సమస్య తీసుకొని వెళ్తే ఆయన పరిష్కరిస్తాడు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే చేస్తారా, ఎవ్వరూ చేయరు. గ్రామస్థాయి చూసుకుంటే మీ గ్రామంలో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతుంది అంటే ఆ సమస్య ఏదైనా ఉంది అంటే ఏం చెప్తావు? డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ. స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కూడా గ్రంథాలయం ఉండాలి, ప్రతి ఊర్లో గ్రంథాలయం, అది లేదు ఈ ఊర్లో. మళ్ళీ ప్లే గ్రౌండ్ అంటే ఆడు పెద్దవాళ్ళకి ఎవరికైనా అది ఉంది, అది కూడా లేదు. ఇంకా మెయిన్ అంటే విన్ అంటే పోటీ చేసి గెలుస్తున్నారు, అందరు గెలుస్తున్నారు, కానీ చాలా మట్టు పింఛన్ రావటం లేదు. కొత్త పింఛన్ ఇస్తా అన్నాడు, అదే ఇవ్వలేదు. వృద్ధులకి అవి కూడా రావాలి. ఎందుకంటే మనం గెలిచినాం అనుకో, వీళ్ళు వచ్చి అడిగి, నేను మీసేవలో పనిచేస్తాను నాకు తెలుసు, నాకు చాలా మంది ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే పింఛన్ రావట్లేదు, ఎట్లా చేసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక లీడర్ దగ్గరికి వెళ్తే మీ సభకి వెళ్ళి అంటారు, అక్కడ నుంచి వెళ్తే గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళు ఏమంటారు, మళ్ళీ మీ సభకి వెళ్ళండి అమ్మా మీరు అక్కడనే చూసుకోండి అని. వాళ్ళు ఎందుకు తిప్పుతున్నారు? ఒక లీడర్ అన్నప్పుడు నువ్వు చేస్తా అన్న పని నువ్వు చేసి చూపెట్టాలి, ఆమెను అలా తిప్పకూడదు. ఆమె ఏమున్నాయో అవన్నీ తీసుకొని డైరెక్ట్ నువ్వు వెళ్ళి నువ్వు చేపియాలి, అది నీ బాధ్యత. తను ఓటేసి నిన్ను గెలిపించుకుందంటే ఆ బాధ్యత తనది అవుతుంది, కానీ పక్కోళ్ళది కాదు కదా. నువ్వు గెలుస్తున్నావు కౌన్సిలర్. ఎందుకంటే నేను మీసాలు పనిచేసిన చాలా మంది వచ్చి ఏడ్చారు, మా ఇంట్లో చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నాకు పింఛన్ రావడం. వాళ్ళు ఒకరిపైన వాళ్ళు ఆధారపడలేరు కదా, అందుకనే నేను పింఛన్ పైన చూసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ పథకాలు ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు, అది ఒక్కరోజు మాటకే. మనం ఈ రోజు ఉన్నాం, రేపు పొద్దున ఉంటామో ఉండమో కూడా తెలియదు. పైసలు తీసుకొని చేసేదానికి రేపు నువ్వు వెళ్ళి అడిగడానికి హక్కే లేదు నీకు. ఏం అడుగుతావు, నువ్వు తీసుకున్నావని డైరెక్ట్ చెప్పేసావు, నువ్వు తీసుకున్నావు ఇంకెందుకు అడుగుతున్నావు నువ్వు అని ఎల్లగొట్టేశారు. అదే నేను ఒక్కరు ఏది పెట్టకుండా, అమ్మ నీకు ఓటు వేసిన, నువ్వు రేపు నా ఇంటి ముందుకు వచ్చి అడగడానికి నీకు రైట్ ఉంటుంది. ఆడిబిడ్డగా నేను కోరుకుంటుంది ఏమంటే బీజేపీ పార్టీకి ఓటేయండి.
18వ వార్డు అభ్యర్థి వెంకగల్ల అనుషని పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపియండి. రేపు ఏది సమస్య ఉన్నా నేను మీ ఇంటి ముందుకు వచ్చి పరిష్కరిస్తాను. మీరు రానవసరం లేదు, నేనే మీ ఇంటి ముందుకు వచ్చి పరిష్కరిస్తాను. నా వెనుక ఎంపీ గారు ఉన్నారు, ఈటెల రాజేంద్ర గారు. ఆ అన్న సహకారంతో ప్రతి ఒక్కటి నేను మీకు చేసి పెడతాను. నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది, నన్ను గుర్తించి ఇక్కడ వరకు తీసుకొచ్చింది అయితే మాణిక్యం రెడ్డి అన్న గారు. నేను గెలిచి ఆయనకి నా గెలుపుని బహుమతిగా అన్నకి ఇస్తాను. 2 acres ఎకర్ అంతే. అంతే, అక్కడ వరకు ఆ కుటుంబం గడుస్తుంది 2 ఎకరాలతోటి. పొద్దున్న లేస్తే ఇక్కడ ఏది లేదు కాబట్టి పొలం పని చేసుకుని రైతులు బతకాలి. ఈ రైతులకు ఇస్తున్నటువంటి ఏదైతే ఎరువులు ఉన్నాయో సక్రమంగా చేరుతున్నాయో? చేరట్లేదు. ఎవరు ఇస్తున్నారు ఎరువులు? కేంద్ర ప్రభుత్వం. రైతులకు ఎందుకు చేరలేకపోతున్నారు? ఏం తెలుసు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎరువులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆగిపోతున్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి, కానీ వీళ్ళు ఇవ్వడం లేదు కదా. వాళ్ళ గోదాములలో వాళ్ళు తీసుకుంటున్నారు. రైతులకు వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ కల్తీ జరుగుతుంది. నాణ్యతమైన ఎరువులేమో వాళ్ళు తీసుకొని వాళ్ళ పంటలు చేసేసుకున్నారు. కల్తీవి అంటే నాణ్యత లేనివి అవి ఇక్కడికి వస్తున్నాయి. మొన్నటి వరకు చూసుకుంటే ఎరువులు ఇస్తున్నారని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్తే ఎరువులు రాలేదు, మాకు అసలు లేదే లేదు, లోడ్ రాలేదు, గోదాములలో పెట్టుకోను అక్కడ నుంచి కేంద్రం నుండి మాకు వస్తలేదు, మేము ఎన్నిసార్లు చెప్పినా మాకు అందుతలేదు అని అంటారు. ఎందుకు రాదు? కేంద్రం పంపిస్తూనే ఉంది, ప్రతిసారి వస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి వాళ్ళ గోదాములలోకి చేరుతుంది. నాణ్యత లేనిది రైతుల దగ్గరికి చేరుతుంది. ఇంట్లో ఒక పెద్ద మనిషి ఎవరంటే నరేంద్ర మోడీ. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కావాలంటే ఎవరిని అడుగుతాం? మనం ఫాదర్ని అడుగుతాం. అది ఫాదర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. పిల్లలు అనేది వీళ్ళు. నేను రైతులకు ఇప్పుడు ఇచ్చే ఫండ్ వీళ్ళు ఇంట్లో నుంచి ఇస్తలేరు, ఎక్కడ ఇస్తలేరు. వాళ్ళకి తీసుకెళ్లి అప్లికేషన్ మోడీ గారికి ఇస్తారు. అక్కడ నుంచి వచ్చే ఫండ్ మేము ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు తప్ప మోడీ గారి పేరు మాత్రం తీయడం లేదు. అదొక్కటి గుర్తుంచుకోవాలి. ప్రతి సంవత్సరము చూసుకుంటే ఈ 6,000 రూపాయలు 12,000 రూపాయలు అనేది రైతులకు పడుతున్నాయి. ఒక పేరు మీద పడుతున్నాయి. నువ్వు మీ సేవలో పనిచేస్తున్నావు కాబట్టి ఆ పేరు మీద పడుతున్నాయి అని వాళ్ళు అంటున్నారు. అంటే వారి పాలన ఉంది కాబట్టి మేము ఇచ్చాం అని అంటున్నారు. వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చింది? వాళ్ళు వెళ్ళి పైనకి వెళ్ళి తెచ్చుకుంటేనే వాళ్ళకి వచ్చింది. అది వాళ్ళు చెప్పుకోరు. అంటే మేము చేసాం, మేము ఇప్పించాం అన్న పేరే వాళ్ళకు ఉంటుంది, కానీ మోడీ గారి నుంచి వచ్చింది మాకు ఇది అని వాళ్ళు ఎక్కడ చెప్పుకోరు కూడా. ఇస్తా అన్నారు మొన్న, కొంతమందికి వచ్చింది. అదేందో కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇస్తే మొత్తం అన్ని ఇవ్వండి, లేదా రాలేదు అని చెప్పండి. అది మొత్తం వచ్చి సగం ఇస్తే ఇప్పుడు ఒకరికి వచ్చింది, పనం చూసుకుంటే పక్కన ఇంటి వాళ్ళకి వస్తే ఇంకొకరు రాకపోతే నీకు వచ్చింది నాకు లేదు, నేను రైతును కదా అన్న వాళ్ళ మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతుంది. అంటే పార్టీకి చెందిన కార్యకర్తల వరకే వస్తుందని తెలుసుకోవచ్చా? అదే అనుకోవచ్చు. అంతే కదా, కొంతమందికి వస్తుంది, కొంతమంది రాలేదు అనుకుంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. కల్తీ లేని ఎరువులు ప్రతి ఒక్కటి వారి వరకు చేరేంత వరకు చూసుకుంటాం. రైతు బంధువు కానీ ఇప్పటికీ చూసుకుంటే పిఎం కిసాన్ ప్రతిసారి పడుతుంది వాళ్ళకి. రైతు బంధులాగా సగం కొందరికి ఇచ్చి కొందరికి లేదు. మోడీ గారు ఇలా ఇస్తే అందరికీ సమానంగా చేస్తారు. అది మోడీ అంటే ఏంటిది? ఏది చూసినా అందరి ప్రకారం చూసినా సమానం, ఈక్వాలిటీ. వీళ్ళలాగా పక్షపాతం లేదు కదా. సబ్సిడీ కిందికి వీళ్ళకి ఒక రేటుకి వస్తే అది రైతులకి ఎక్కువ పోతుందని మరీ తక్కువ చేసి రైతులకి ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. 60 to 70% డిస్కౌంట్ చేసి రైతులకి అందాలని అతి తక్కువ రేటుతో వాళ్ళకి ఇస్తున్నారు. అంత పర్సెంటేజ్ తగ్గించి మరీ రైతులకు ఇస్తున్నారు. ఎన్నికల్లో మూడ్చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొల్తూరు విలేజ్ 18వ వార్డు అభ్యర్థి వెంకగల్ల అనుష కమలం గుర్తుకి ఓటేసి గెలిపించండి. బ్యాలెట్లో 3వ నెంబరు. మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి పిల్లగా నేను మీ ముందుకు వస్తున్నాను. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మీ పనులు చేయించుకోండి. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి. జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో మూడ్చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొల్తూరు విలేజ్ 18వ వార్డుగా వెంకగల్ల అనుష అభ్యర్థి